శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి మేషరాశి వారికి ఈ వారం నుంచే వారి యొక్క అదృష్టం మారబోతుంది. భాగ్యాధిపతిగా ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఇదే వారంలో 9వ తారీఖున వక్రగమనంలోకి రావడం జరుగుతుంది. సో దాని ప్రభావం వల్ల మరి జాతకుడికి గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు అంటే ఏదైనా కుటుంబ విషయాల్లో ఏదైనా వివాహ విషయాలు కానీ శుభకార్యాలు కానీ తలపెట్టి ఏదో కారణం వల్ల వాయిదా పడి ఉన్నా అవి మీ ప్రయత్నంతో ఈ వారం అక్టోబర్ 9 తర్వాత శుభప్రదం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఏదో కారణం వల్ల కుటుంబం నుంచి దూరమైనటువంటి మీ బంధువులు లేదంటే మీ యొక్క దూరంగా విదేశంలోనో ఎక్కడో ఉన్నటువంటి మీ సంతానం తిరిగి మళ్ళా మీ కుటుంబాన్ని కలుసుకోవడం కానీ కుటుంబంలో జరగబో శుభకార్యంలో మీ కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడున్నా ఒకేసారి కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబంలో శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. జాతకుడు కూడా తన నడవడికను మార్చుకొని కొత్త దారిలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక దీక్ష తీసుకొని ఆ భగవంతుని కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కుజుడు ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి ఏ పని ప్రారంభించినా అందరి సహకారం ఉంటుంది, కానీ ఎవరి సహకారం లేకుండా ఒంటరిగానే తన కార్యక్రమాల్ని పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ పోటీ పరీక్షల్లో పాల్గొనడం కానీ వాటి కొరకు ప్రిపేర్ అవుతున్న వారు చాలా ఉత్సాహంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వారంలో మీకున్నటువంటి ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా ఇంటర్వ్యూ అయినా చాలా వరకు సక్సెస్ మీ వరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏదైనా అవసరాల కొరకు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. కుజుడు 3వ స్థానంలో ఉంటూ ఇంకా కాంపిటేటివ్ స్థానం విజయస్థానం అయినటువంటి 6వ స్థానం మీద తన దృష్టి పెట్టడం, అలాగే రవి భగవానుడు 6వ స్థానంలో సంచరిస్తూ తృతీయాధిపతి బుధుడితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం 6వ స్థానంలో ఏర్పడడం వల్ల జాతకుడికి ఎటువంటి కోర్టు సమస్య ఉన్నా ప్రభుత్వ లావాదేవీలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఈ సమయంలో సాల్వ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి ఈ సమయంలో జరిగే ఎటువంటి పోటీ పరీక్షలో అయినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వారి యొక్క జ్ఞాపక శక్తి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఈ వారం ఎండింగ్ అక్టోబర్ 10వ తారీఖున బుధగ్రహం మరి 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహాన్ని కలియడం వల్ల మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధలు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇష్టపడి ప్రేమ పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నారో వారికి ఈ వారంలో ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో స్త్రీలకి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వారి యొక్క వివాహ విషయంలో ఏదైనా వాళ్ళకి నచ్చిన వివాహం సెటిల్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయులకి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఈ వారంలో విలువైనటువంటి పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కానీ మీరు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తుల ద్వారా లేదంటే ఎవరైనా బంధువుల ద్వారా మంచి విలువైన బహుమతులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు ఆత్మీయులు వాళ్ళు మీకు ఏదో ఒక విలువైనటువంటి సమాచారం కానీ బహుమతి కానీ పంపే అవకాశం ఉంది. శని భగవానుడు 10వ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల ఉద్యోగ మార్పు కొరకు ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే 100% ఈ సమయంలో ఉద్యోగ కొరకు మార్పు కొరకు ప్రయత్నాలు చేయొచ్చు. అయితే వృత్తిలో గతంలో కన్నా ఎక్కువ ఓవర్ బర్డెన్ ఉండే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఇప్పుడు పడుతున్నటువంటి శ్రమ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఏదైనా అధిక శ్రమ ఉన్నప్పుడు కూడా
అది ఓర్పు సహనంతో చేసుకోవడం వలన దాని యొక్క ఫలితం ముందు ముందు మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా గతంలో కన్నా ఎక్కువ పని గంటలు పనిచేయవలసి ఉంటుంది, దానికి తగిన ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం మీరు సంపాదించిన ధనం వేరే కారణాల వల్ల, ఏదన్నా వ్యసనాల వల్ల, జోదం వల్ల, బెట్టింగ్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. లేదన్నా మీకు దగ్గర ఎవరైనా వాళ్ళకి అవసరం ఉందని రుణం తీసుకొని ఎగ్గొట్టే అవకాశం ఉంది. కాబట్టి సంపాదన బాగుంది కాబట్టి సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరుచుకుంటే మంచిది. ముఖ్యంగా 6వ స్థానంలో ఉన్నటువంటి రవికేతు సంచారం ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు రావచ్చు. అదేమైనా కొంత జాగ్రత్త అవసరం అవుతుంది. ముఖ్యంగా స్టమక్ సంబంధించింది, తలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు వాటి నుంచి బయటపడాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ, జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో, ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే, మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ, విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని, పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12, అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు, ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడు కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడే చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే, మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు, అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క, అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చిపెట్టుకొని విధి విధానంగా పూజ చేసి, వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యం మాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు
చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.